చెప్పరా ఆ రేప్ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? నాకేం తెలియదు సార్. చెప్పరా. దీపక్ రెడ్డిని ఎందుకు కొట్టావు? నువ్వు దీపక్ రెడ్డిని కొట్టావన్నందుకు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఉంటారు. రేపు కోర్టు కేసు అనేసరికి నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు. ఆ పొగరే వద్దు. భాయ్ మనిషి అనేగా నీకింత అహంకారం? అయినా మా మీద మీకు ఇంత కోపం ఏంటి? మీరు చేయాల్సిన పనుల్లో మేము సాయం చేస్తే పెద్ద క్రైమా? అవసరం లేదు. మా పని మేము చేయడానికి గవర్నమెంట్ మాకు యూనిఫామ్ ఇచ్చింది, వేలకు వేల జీతాలు ఇస్తోంది. మీలాంటి రౌడీల సహాయం మాకు అక్కర్లేదు. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేస్తే బాయ్ ఇంటి ముందుండే జనమంతా స్టేషన్ ముందే నిలబడేవాళ్ళుగా. అందుకని మా డ్యూటీ మీరు చేస్తారా? కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. అదే నేను చెప్పేది. గాడిద దారి తప్పితే కుక్క కాపలా కాయాల్సి వస్తుంది. మీ యూనిఫామ్ మీద నాకు గౌరవం ఉంది, అందుకే రమ్మనగానే మర్యాదగా స్టేషన్కి వచ్చాను. ఇంకెప్పుడు కబురు చేయొద్దు, మర్యాద చెడుతుంది. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. సార్, ఆ పాండ్ స్టేషన్కి వచ్చి ఎలా ప్రవర్తించాడో మీకు తెలియదు సార్. పాండు ఏం చేసినా బాయ్ చెప్తేనే చేస్తాడు. బాయ్ ఏదన్నా చెప్పాడంటే అది జనాలు మంచి కోసమే. నువ్వు కొత్తగా వచ్చా కాబట్టి చెప్తున్నాను, ఇక ముందు పాండు విషయంలో జోక్యం చేసుకోవద్దు. సార్ బట్ హీ చూడు, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం. పోలీస్ ఖతం. అరే అబ్దుల్, ఇప్పుడు నువ్వు పోలీస్, మేము దొంగలం. ఇలాంటి తీసుకో. ఛా, నేను పోలీస్ గుండాను రా. పోలీస్ వేస్ట్. దొంగల చేతిలో తన్నులు తింటారు, గొడవలు అయ్యాక వస్తారు. ఏంట్రా బాగుతున్నావు? ఏంట్రా బాగుతున్నావు? ఏంటి? ఎందుకంటే వాడిని కొడుతున్నారు? వాడేమన్నాడు అడుగు. ఇడియట్. పోలీసులు వేస్టా నీకు? సిటీలో పోలీసుల బ్యాడ్ పొజిషన్ బచ్చగాళ్ళు కూడా అర్థమైపోయింది. స్టేషన్లో మర్యాద లేదు, రోడ్డు మీద జనానికి భయం లేదు, చివరికి ఇంట్లో కూడా రెస్పెక్ట్ లేదు. చూపిస్తాం పోలీస్ పవర్ అంటే ఏంటో చూపిస్తాం. ఒరే బాల్, నువ్వే ఓ బాలు, నీ కింద ఓ బాలు. అయినా నువ్వు జిమ్ కు వచ్చింది ఎక్సర్సైజ్ చేయడానికి, తింటానికి. ఎక్సర్సైజ్. ఒరే మామా, ఈ చూసావా? ఏంటి? త్వరలో హీరో. నువ్వు హీరో. ఆ మొహం ఇళ్ళ మొహం నువ్వును. ఏం చేస్తున్నావురా? ఎక్సర్సైజ్. సరే లేదోడు కానీ. ఒరే, పొట్ట పగలు తింటా బర్రమని వదలటం, పక్కన బతకక్కర్లేదా? నేను కాదురా. మరి నీనా? మళ్ళీ నిన్ను అమ్ముతాడు. నాది కాదురా. అదే అది వాడు కాదురా, పక్కన డాన్స్ స్కూల్ నుంచి వస్తున్న మ్యూజిక్ అది. ఒరే, మా వల్ల కాదురా. ఈ జిమ్ అని మార్పించు, ఆ మ్యూజిక్ అని ఆపించు, చచ్చిపోతారా. ఆపేద్దాం. 5 6 గుండె ఎంత బాగుందో. Stop it. వాట్ హ్యాపెండ్? మా బుర్రలు పగిలేట ఆ డెక్కులోంచి డొక్ సౌండ్ ఏంటి? ఆ సౌండ్ లేకపోతే మాకు మూడు రాదు. బొంగులో మూడు, అవతల మా మూడు డిస్టర్బ్ అవుతుంది. వాట్ ఏ గైస్, ఒకేసారి ఇద్దరు మగాళ్ళు వచ్చేసరికి మీకంటే ఎక్కువ డిస్టర్బ్ నేను అవుతున్నాను. ఫోన్లే మేడం సార్, సౌండ్ తగ్గించేద్దాం. బంగారం లాంటి బ్లడ్ ముక్కల మధ్యన నేను శాండ్విచ్ అవుతుంటే మధ్యలో నువ్వేంటి సమయం? మీ తక్కువ కుప్పి గంటల కోసం ఇంత సౌండ్ అవసరమా? అవతల వెయిట్స్ ఎత్తలేకపోతున్నా. అదే మీరే కాదు, మేమే ఎత్తుతాం. ఎత్తుతావా? ఏదో ఒకసారి ఎత్తు. కాలు ఎత్తితే కళ్ళు మూసుకుంటారేంటి? ఎంతమంది ఈ వెయిట్స్ నీ కాలు కాదు. నేనెందుకు ఎత్తాలి వెయిట్స్? మా డాన్స్ కుప్పకింతున్నటారా? మాది చాలా క్లాస్ డాన్స్. తొక్కలో మీ క్లాస్ డాన్స్ ఎవరికి కావాలి? మాది మాస్ డాన్స్. ఏ, వీళ్ళు డాన్స్ చేస్తారంట. ఇది వేయండి చూద్దాం. అన్నా, దుబాయ్ అన్సారీ వచ్చాడు. సిటీ మొత్తం మన నెట్వర్క్ సెటప్ అయిపోయింది. ఇక నువ్వు టైంకి సరుకు పంపిస్తే చాలు. అన్నీ ఓకే కాశీ, కానీ సిటీలో ఈ బిజినెస్ చేయాలంటేనే ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. బాయ్కి మన బిజినెస్ సంగతి తెలిస్తే? ఎవడా బాయ్? ఆడేమన్నా మొగలెంపైరా? నిన్ను నన్ను ఉరిదేస్తాడా? డైరెక్ట్గా ఈ కాశీని ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆడికి. నమ్ముంటే బాయిని వచ్చిన ఎదర నిలబడమను. ఆడికి అంత ధైర్యం లేకపోతే నేనే ఆడింటికి వెళ్తాను. అక్కడే ఆడి నరికేసి ఆడింటోనే ఆడి పాతి పెడతాను.
ఈవినింగ్ ఫ్లైట్కు నువ్వు దుబాయ్కి వెళ్తున్నావు. వెళ్ళకపోతే నిన్ను కాపాడేవాడు ఇక్కడెవ్వడు లేడు. ఏ బాయ్, ఒక్కసారి ఇలా చూపినందుకు కొన్ని వేళ్లు లేకుండా చేశాను. చెయ్యలాగే ఉంచావంటే చెయ్యి లేకుండా చేస్తాను. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే బాయ్. అనవసరంగా నా బిజినెస్ జోక్యం కలిగి చేసుకోబాక. కావాలంటే నీ కమిషన్ నువ్వు తీసుకో. రే కాశీ, బాయ్ సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? పండు, स्पीकर ऑन चाहिए. हेलो हेलो अंसारी भाई, कोलकाता में अपना फैक्ट्री के अंदर बम ब्लास्ट हो गया. आप कहीं भी हो जल्दी आ जाइए. చూసావా, ఇక్కడ నొక్కితే అక్కడ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయ్యింది. కాశీతో నువ్వు చేస్తున్న ప్రతి డీల్కి గుర్తుగా నీ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తా. ఏమన్నావు? దమ్ముంటే ముందుకు రావాలా? నన్ను లేపేస్తానంటావా? లేపేయ్. నీకు సిటీలో హోటల్స్, బార్లు, వైన్ షాపులు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. వాటితో పాటు ఇంకా డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెస్లు చేయాలని చూస్తే అక్కడ అన్సారీ ఫ్యాక్టరీ లాగా ఇక్కడ నీ ఇల్లు బ్లాస్ట్ అవుతుంది. బాయ్ పాండు వచ్చి వెళ్తున్నారేంటి? మీరు ఇన్వైట్ చేశారా? మందు కొట్టడానికి కంపెనీ ఇచ్చేవాళ్ళు లేక నేనే పిలిచాను. ఎవడరా నువ్వు? ఆయన నేను పిలవడం ఏంట్రా? ఆడే వచ్చి వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. వచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేసావు? ఇక్కడే నరికాల్సింది. ప్రస్తుతం ఆడిని నరికేయటం అంత తేలిక కాదురా. సిటీలో ఆడుకున్న బలంతో పాటు పోలీసు మొత్తం ఆడికి సపోర్ట్గా ఉన్నారు. టైం రావాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు అజయ్. ఐఏఎస్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ నాకు ఇంకా రాలేదు. ఆఫీసర్ గారు మిమ్మల్ని కలవమన్నారు. 1 minute. పేరేమిటన్నారు? అజయ్. మీ ఫాదర్ పేరు చెప్పు. పాండురంగారావు. బై ఛాన్స్ జాకీర్ బాయ్ దగ్గర ఉంటాడు, ఆయన కాదు కదా? ఆయనే. సుందర్రావు, నువ్వు చెప్పింది నిజమేనన్నమాట. పాండురంగారావు కొడుకు ఐఏఎస్ రాశాడంటే నేను నమ్మలేదు. ఈ పాండురంగారావు ఏ పాండురంగారావు అనుకున్నాను. నిజమేనన్నమాట. లెటర్ విషయం చెప్పండి. నీకు లెటర్ రాకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎవడైనా బతుకుతాడా? లెటర్ వస్తుంది. మిగతా వాళ్ళలాగా పాండు కొడుకు కూడా ఆఫీస్కి వస్తే ఎలా లెవెలు పడిపోదు. సుందర్రావు, వీడికి నిజంగానే మార్కులు వచ్చాయంటావా? వీడి బాబు మెడ మీద కత్తి పెట్టి పేపర్లు దిద్దించాడంటావా? ఇన్నాళ్ళేమో దాదాలే ఆఫీసర్లు బెదిరించి పనులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళే ఆఫీసర్లు అవుతున్నారు. సిస్టమే స్పాయిల్. వెరీ బ్యాడ్. ఎన్ని టికెట్లు కావాలి మేడం అని అడిగాడు. అది సరే గాని సమయు, నీ మ్యారేజ్ ప్రపోజల్ ఎక్కడి దాకా వచ్చింది? నన్ను చూడ్డానికి త్వరలో అమెరికా నుండి ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడు. ఎన్ఆర్ఐ సంబంధమా? కట్నం ఎంత ఇస్తున్నారే? అతనే వీళ్ళ డాడీకి 10 lakhs ఇస్తున్నాడంట. గ్రేట్ యా. ఇంతకీ ఆ సూపర్ మ్యాన్ పేరేంటి? అజయ్. అజయ్? అజయ్. హాయ్. హాయ్. ఎందుకంత సాడ్ గా కూర్చున్నా? హ్యాపీగా లేను కాబట్టి. ఎందుకు హ్యాపీగా లేవు? ఏదో జరిగింది, వదిలే. ఏం జరిగింది? చెప్పలేను. ఎందుకు చెప్పలేను, అంతే. ఏంటి ఈ మధ్య జిమ్ దగ్గర కనిపించట్లేదు? నేను ఇప్పుడు అక్కడ పని చేయట్లేదు. ఎందుకు? చెప్పలేను. నువ్వు ఇప్పుడు చెప్పకపోయినా ఏదో ఒక రోజు డెఫినెట్ గా చెప్తాం. అయినా నేను బాధగా ఉన్నా జిమ్కి రాకపోయినా నీకేంటి ఇబ్బంది? నేను చెప్పలేను. ఏదో ఒక రోజు నువ్వు కూడా చెప్తావులే. ఫాదర్, ఫాదర్, నా పేరు మైకేల్. ప్రభు సన్నిధిలో పేరు కాదు నాయన, ముఖ్యం మనస్సు. ఆ మనసే నా సమస్య. సమస్య అనేది పుట్టేది అంతమయ్యేది ఆ మనసుతోనే. ఏమిటా సమస్య? ప్రేమ. ప్రేమ? అమ్మాయిని ఇప్పుడు తెచ్చావా? లేదు ఫాదర్, నేను ప్రేమలో పడ్డాను. అయితే ప్రాబ్లం ఏంటి? నేను ప్రేమిస్తుంది ఒక మగాడిని. అతను నా ప్రేమను ఒక్కి చేయకపోతే నేను చచ్చిపోతాను. నో 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 నో. బట్టతలు ఉంది కదా అని తల తీసేసుకుంటావా? ప్రేమ కూడా అంతే.
అతడు నిన్న కాదన్న మరుక్షణమే మరో ఉత్తమ పురుషుడు వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఉత్తమ పురుషుడా? అవును, ఆ దేవుడే నీ కోసం పంపిస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఆ వచ్చే ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడు? అతన్ని ఆ ప్రభువే కాపాడాలి. ప్రభువా